ఓకేనా, థ్యాంక్ యూ. ఓకేనా. ఈ రేషన్ కార్డుదారులందరికీ విజ్ఞప్తి, ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ పైన ఆ ఈకేవైసీ తంబేయకపోతే ఏవో అనర్థాలు జరిగిపోతాయని చెప్పేసి లేనిపోని రూమర్స్ అన్నింటినీ కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. ఏ ఒక్క రేషన్ కార్డుదారుడు కూడా వాటిని నమ్మకండి. రేషన్ కార్డులో ఈకేవైసీ ఫింగర్ అయిపోతే వచ్చే నెల నుంచి బియ్యం రావు, వాళ్ళ పేరు తీసేస్తారు, రేషన్ కార్డే డిలీట్ చేసేస్తారు, బెనిఫిట్స్ మొత్తం కోల్పోతారు. ఇటువంటి లేనిపోని రూమర్స్ అన్ని కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. 2 రోజులే టైం ఉంది, 31వ తేదీ లోపల ఫింగర్ అయిపోతే 1వ తేదీ మీకు రేషనే రాదు, ఇంకోటి అని ఇవన్నీ కూడా నమ్మకండి. ఏప్రిల్ నెలంతా కూడా ఈకేవైసీ టైం అనేది అయితే ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ ఎవరైతే పెండింగ్ ఉన్నారో వాళ్ళు ఏప్రిల్ నెలలో ఈ 30 రోజుల్లో ఏదో ఒక సమయంలో సచివాలయం దగ్గర కానీ, రేషన్ షాప్ దగ్గర కానీ, ఎండియూ దగ్గర కానీ, జిఎస్డబ్ల్యూఎస్ దగ్గర కానీ ఎక్కడైనా సరే వెళ్ళి ఫింగర్ వేసి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. అంతేగాని 2 డేస్లో 1 డేలో వేసేయాలి అని చెప్పేసి ఇది అవ్వకండి. నెంబర్ 2, రేషన్ కార్డు ఈకేవైసీ పెండింగ్ ఉన్న వాళ్ళు మాత్రమే వెళ్ళి తంబేయాలి. ఈకేవైసీ పెండింగ్ అంటారు. రేషన్ కార్డుకి సంబంధించి ఈకేవైసీ పెండింగ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే తంబేయాలి. ఉదాహరణకి ఒక ఊర్లో ఒక 10 షాపులు ఉన్నాయి. ఒక్కొక్క షాప్ కింద ఒక 500 నుంచి 600 రేషన్ కార్డులు ఉన్నాయనుకుందాము. 600 రేషన్ కార్డులలో ఒక 70 మందో, 100 మందో, 150 మందో మాత్రమే ఈకేవైసీ పెండింగ్ ఉండేది. 600 మంది ఉంటే 600 మంది ఇళ్లలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ కూడా రేషన్ షాపుల వద్దకి వెళ్ళి ఫింగర్లు వేసేయాలా, ఈకేవైసీ వేయాలని చెప్పేసి ఎక్కడ చెప్పలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయో వాళ్ళందరూ కూడా వచ్చి ఫింగర్లు వేసేయాలి, అందరూ ప్రతి ఒక్కరు ఈకేవైసీ చేసుకోవాలని చెప్పి లేనిపోని రూమర్స్ అన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎవరు నమ్మకండి. ఈ రేషన్ కార్డు ఈకేవైసీ ఎవరైతే పెండింగ్ ఉంటారో వాళ్ళు మాత్రమే తంబేయాలి. వాళ్ళు మాత్రమే తంబేసి ఈకేవైసీ వెరిఫై చేసుకుంటే సక్సెస్ అయిపోతుంది. అది మీరు ఎలా తెలుసుకోవాలంటే ఆల్రెడీ లిస్ట్ రిలీజ్ చేయడం జరిగింది. లిస్ట్ కూడా అంత మీరు వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. ఈ 1వ తారీఖు నుంచి రేషన్ పంపిణీ చేస్తారు కదా వాహనాలు, ఎండియూ వాహనాలు మీ ఇళ్ల వద్దకు వచ్చి పంపిణీ చేస్తాయి. మీరు కార్డు ఇచ్చినప్పుడు ఎండియూ మీ రేషన్ కార్డు నెంబర్ని ఈపాస్ మిషన్లో ఎంటర్ చేసినప్పుడు ఒకవేళ మీ ఇంట్లో ఎవరైనా సరే ఈకేవైసీ పెండింగ్ ఉంటే వాళ్ళ పేర్లని రెడ్ కలర్లో హైలైట్ చేసి చూపిస్తారనమాట. ఉదాహరణకి ఒక ఇంట్లో ఒక 5 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. 5 మందిలో ఒక్కరిది మాత్రమే ఈకేవైసీ పెండింగ్ ఉంటుంది. మీరు రేషన్ కోసం ఆ ఎండియూ వద్దకు వెళ్ళినప్పుడు ఆ ఎండియూ రేషన్ కార్డు ఎంటర్ చేయగానే 5 మందిలో ఎంతమంది ఈకేవైసీ పెండింగ్ ఉన్నారు అనేది చూపించేస్తుంది అక్కడ. సెకండ్, ఆ ఎండియూ దగ్గర లిస్ట్ కూడా ఉంటుంది. ఆ షాపుకు సంబంధించి ఎవరెవరైతే ఈకేవైసీ పెండింగ్ ఉన్నారో ఆ లిస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఆ లిస్టులో ఉంటుంది, అక్కడ హైలైట్ అవుతుంది, అక్కడ చెప్పడం జరుగుతుంది మీ ఇంట్లో పలానా వ్యక్తి ఈకేవైసీ పెండింగ్ ఉంది, అతను ఒక్కడే వచ్చి వెరిఫై చేసుకుంటే సరిపోతుంది. అతను అక్కడైనా వేసుకోవచ్చు, రేషన్ షాపుల వద్దనైనా వేసుకోవచ్చు, సచివాలయాల దగ్గరైనా వేసుకోవచ్చు, జిఎస్డబ్ల్యూఎస్ దగ్గరైనా వేసుకోవచ్చు. సెకండ్, ఈ ఉదాహరణకి కడపలో, తిరుపతిలో ఇంకెక్కడో రేషన్ కార్డు ఉంటుంది. వాళ్ళు ఇంకెక్కడో ఉంటారు, బద్వేల్లోనో, రాజంపేటలోనో ఇంకెక్కడో చోట ఉంటారు. ఆ ఊర్లో ఉన్నాము, మీ ఊర్లో ఉన్నాము, తంబేలా అంటే ఏ మిషన్లో అయినా సరే ఒకవేళ ఈకేవైసీ మీ డీలర్ని కానీ, మీ ఎండియూని కానీ, మీ సచివాలయంలో కానీ ఎవరైనా కాంటాక్ట్ అవ్వండి. ఒకవేళ మీది పెండింగ్ ఉన్నట్లు, మీ పేరు పెండింగ్ ఉంది అంటే ఎటువంటి ఈపాస్ మిషన్ అయినా సరే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా సరే ఏ ఈపాస్ మిషన్లో అయినా సరే మీ తమ్మునేసి ఈకేవైసీని అయితే వెరిఫై చేయొచ్చు. ఆ సదరు డీలర్ వద్దకే వెళ్ళాలి, సదరు ఎండియూ వద్దకే వెళ్ళాలి, అతను మాత్రమే తీసుకోవాలి అని అయితే లేదు. ఎవరు ఎక్కడైనా సరే ఈకేవైసీ అనేది తంబేసి వెరిఫై అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అందరూ అయితే వెళ్లాల్సిన పని లేదు. మీరు ఆందోళన గురి కాకండి. ఎవరైతే పెండింగ్ ఉంటారో వాళ్ళు మాత్రమే. ఈ నెలలో రేషన్ వాహనాలే మీ ఇంటి వద్దకు వస్తాయి. వచ్చినప్పుడు చెక్ చేస్తారు, వాళ్ళ వద్ద లిస్ట్ ఉంటుంది. ఆ లిస్టులో మీ పేరు ఉందా లేదా చూస్తారు. మీ పేరు ఉంటే ఇంటిమేట్ చేస్తారు. వీలైతే అప్పుడైనా ఈకేవైసీ వేసుకోవచ్చు, లేదా తర్వాత రేషన్ షాపుల దగ్గరైనా వేసుకోవచ్చు, తర్వాత సచివాలయాల దగ్గరైనా వేసుకోవచ్చు, ఇంకెక్కడైనా వేసుకోవచ్చు. మొదట బియ్యం తీసుకుంటారు కదా నెక్స్ట్ మంత్, మీరు అప్పుడు ఒకసారి వెరిఫై చేసుకోండి. రేషన్ కార్డులలో ఈకేవైసీకి సంబంధించి మీరు ఏమైనా పెండింగ్ ఉందా, సక్సెస్ ఇంకోటి ఏమున్నాయనేది మీకు అక్కడే చూపిస్తారు. లేదా ఆ ఎండియూని అడిగినా ఆ ఎండియూ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వాటన్నిటిని క్లారిఫై తెచ్చుకున్న తర్వాత ఒకవేళ పెండింగ్ ఉంటే ఈ 30 రోజుల సమయంలో ఎక్కడో ఒక చోట ఈకేవైసీ ఫింగర్ వేసి వెరిఫై చేసుకోండి. లేనిపోని అపోహలకి గురైపోయి టెన్షన్ పడి ఈ ఎండలకి తిరిగి మీ సమయాన్ని వృధా చేసుకొని లేనిపోని హెల్త్ ఇష్యూస్ అయితే తెచ్చుకోకండి. థ్యాంక్ యూ.